ఇక గన్ కల్చర్ గురించి మాట్లాడారు జగన్. చంద్రబాబు గారి బావమరిది నందమూరి బాలకృష్ణ గన్ పట్టుకొని 2 సార్లు ఇద్దరిని లేపేశాడు. గన్తో టపా టపా అని కాల్చి పాడేశాడు. అలా కాల్చి పాడేస్తే ఆ ఇద్దరు చనిపోయారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ సాక్షులు, ఇంట్లో ఉన్న సాక్షులను ఏకంగా వాచ్మెన్ ఈ గన్ను పట్టుకొని చంపుతున్నప్పుడు చూసిన వ్యక్తి వాచ్మెన్. ఆ వాచ్మెన్ కూడా బండరాయితో కొట్టి చంపిండు. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే బండరాయితో వాచ్మెన్ మరణం ఎలా జరిగింది? గొడ్డలి రాజకీయం, గన్ కల్చర్ ఎవరికి ఉంది? చరిత్ర ఏం చెబుతోంది? ఆ తర్వాత సాక్షులను కూడా చంపింది మీరు కాదా? సాక్షాత్తు ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ గారు మరణం యాక్సిడెంట్లో మరణిస్తే కేటీఆర్తో రాజకీయాలు పొత్తులు మాట్లాడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా? సాక్షాత్తు కేటీఆర్ ఈ విషయాన్ని బయట పెట్టలేదా? ఇవన్నీ విడిచిపెట్టిన నువ్వు మనిషివా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగానే మందలించారు. చంద్రబాబు గారి బావమరిది వియ్యంకుడు బాలకృష్ణ టపా టపాని గన్ను పట్టుకొని కాల్చబడలేదని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ ను బండరాయితో మోది చంపారు. ఇంకొక ఇన్సిడెంట్, పాపం ఎన్టీఆర్ గారి అబ్బాయి హరికృష్ణ గారు యాక్సిడెంట్ లో ఆయన చనిపోతే పరామర్శ కోసం అని చెప్పి పోయి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడారు శవాన్ని పెట్టుకుని. మరి ఎవరిదయ్యా శవ రాజకీయాలని అడుగుతా ఉన్నా. అంతేకాదు, సొంత కూతుర్నిచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆయన గుర్తును లాక్కుని ఆయన చనిపోయేట్టుగా చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతా ఉన్నా. మరో ఇన్సిడెంట్, వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్, ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తా ఉంటే అర్ధరాత్రి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా చంద్రబాబు గారి వైపే చూపిస్తాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని వాస్తవాలు తెలిసినప్పటికీ, ఎవరి ఏంటి, ఎవరి వెనకాల ఏం జరిగింది అనేది అన్ని క్లియర్గా డాటా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చెప్పలేదు, బయటికి మాట్లాడలేదు. ఆయన అనవసరంగా ఎందుకు లేదు. అది బాలకృష్ణ గారి గురించి కావచ్చు, చంద్రబాబు గన్ కల్చర్ గురించి కావచ్చు, చంద్రబాబు గారి బండరాయితో కొట్టి చంపించారు, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఇవన్నీ జరగలేదు. ఇవన్నీ కూడా రాజకీయాలు చేసింది చంద్రబాబు. కానీ ఇప్పుడు ఈ పొద్దు మాత్రం రాజకీయాల్లో అత్యంత గొప్ప మనిషిని అన్నట్టుగా తానే గొప్పగా మాట్లాడుతూ పోతున్నారు. ఇవన్నీ కూడా దొంగతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాదా? ఈరోజు అధికారం వచ్చింది, పవన్ కళ్యాణ్ పావుగా వాడుకుంటూ డిప్యూటీ సీఎం హోదాలో తనను కూర్చోబెట్టి రాజకీయం చేస్తూ, ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేస్తూ, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ చెప్తూ పోతున్న మీరు నిజంగా రాజకీయ విలువలతో కూడిన మనుషుల? ఎవరిది గొడ్డలి రాజకీయం, ఎవరిది గన్ కల్చర్ చెప్పు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. టాపిక్ డైవర్ట్ చేయడం, ఆగ్రహం చెందడం, అక్కడ రిపోర్టర్లను కూడా ప్రశ్నిస్తే వాళ్ళపై కూడా అరవడం తప్ప ఏమైనా మంచి పనులు చేస్తున్నావా? అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఇవన్నిటికీ పర్మనెంట్ పేరిట మళ్ళీ కొత్త నిర్మాణాలు కడుతున్నావు. 1200 కోట్లతో అసెంబ్లీ అట. మళ్ళీ ఇవే నిర్మాణాలు, ఇవే కొత్త టెండర్లను పిలిచి పాత వాళ్ళకే టెండర్లను కట్టబెట్టడం ధర్మమైన పని? ఈ హైకోర్టు, ఈ అసెంబ్లీ భవనాల డిజైన్లకే 400 కోట్లు ఖర్చు చేస్తున్నారట. కొత్త బిల్డింగ్లకు అయ్యే ఖర్చు 10,550 కోట్లు. ప్రస్తుతం చదరపు అడుగు 20,000 అట. 20,000 ఏంటి, ఇంత దారుణంగా దోపిడీ ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో మొత్తం కూడా ఆధారాలతో కూడిన విధంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇదే మాదిరిగా జగన్ మావిగన్ అంటే చంద్రబాబు గుండె ఆగిపోయేలా ఉందని, బహుశా చంద్రబాబు చనిపోతాడేమో ఈ మావిగన్ అంటే అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్కి చేసుకున్న దురదృష్టమని, ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని, చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని, రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంటే ఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు పోతున్న విధానం ఎందుకన్నారు? స్కాముల కోసమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికీ అమరావతి కోసం 47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి 9,200 కోట్లు గుంజేశారు. స్కాముల కోసం రాష్ట్ర ప్రజలు వెన్నుపోటు విరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది. రాజధాని ఉండాలనే మావిగన్ ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ ప్రత్యామ్నాయంగా చూపించాం. అమరావతి అయితే జీరో అని మొదలుపెట్టాలి, అదే మావిగన్ అయితే అన్నీ ఉన్నాయి. ప్రజలు కూడా మావిగన్కు మద్దతున్నారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. తాను మాట్లాడింది కాకుండా మంత్రులతో బూతులు ఇస్తున్నారు. ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇచ్చిన హామీలు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ప్రజల బాగోగులు గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు. 2 ఏళ్లలో ఏం మంచి చేశాడో చంద్రబాబు చెప్పగలుగుతాడా అని ప్రశ్నించాడు జగన్. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు ప్రోగ్రెస్ ఒక్కటే. చంద్రబాబు షూరిటీ, మోసం గ్యారంటీ తప్ప ఏమీ చేయలేదు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతుందని, చంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారని, తప్పులను ప్రశ్నిస్తే మాత్రం ఆయనకు బీపీ పెరిగిపోయి ఆ ఎవడైతే ఏం మాట్లాడుతుండో ఆ మాట్లాడిన తీసుకుపోయి లోపడేసడం తప్ప మరొకటి లేదు. రాజకీయం మొత్తం కూడా అట్టడుగుపోయే పరిస్థితికి వచ్చిందని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అనేక అంశాలు
నిజంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఈ వీడియోని వస్తే లైక్ కొట్టి షేర్ చేయండి.